ఆశపడుచున్నది దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధ లూకా సువార్త మొదటి అధ్యాయము 26వ వచనము నుండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 26వ వచనము నుండి. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పును. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇంతటితో ఈ పాఠము సరి. ప్రభు నామముకు స్తుతి కలుగునుగాక. ఈరోజు మనము మరియమ్మ గురించినటువంటి తన యొక్క క్యారెక్టర్ గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాము. ఈరోజు మనము మరియమ్మ
గురించినటువంటి కొన్ని విషయాలు, ముందుగా తన యొక్క జీవితాన్ని గురించినటువంటి విషయాలు మనం చర్చించుకున్న తర్వాత తన క్యారెక్టర్ల విషయంలోకి వెళ్దాము. ఈమె ముందుగా 1st సెంచరీలో గలిలియన్ ప్రాంతంలో ఉన్నటువంటి జూయిష్ ఉమెన్ ఈమె నజరేత్లో పుట్టింది. అయితే ఖురాన్ పరంగా కానీ కొలోకియల్ గాస్పుల్ పరంగా కానీ ఈమెను జోసెఫ్ భార్య మరియు జీసస్ యొక్క తల్లి అని ఈమెను వాళ్ళు సూచించారు. అయితే మత్తయి లూకా కొత్త నిబంధన గ్రంథంలోని మత్తయి లూకా సువార్తలలో ఈమెను మరియు ఖురాన్లో కూడా ఈమెను పవిత్రమైన స్త్రీ, వర్జిన్ మేరీ అని చెప్పేసి అన్నారు. అయితే ఈమె ముఖ్యంగా మన మత్తయి లూకా సువార్తల్లో ఈమె బెట్రోథెడ్ టు జోసెఫ్ అని చెప్పేసి ఈమెను పేర్కొంటారు. అయితే ఈమె నజరేత్ అన్నటువంటి ఇజ్రాయెల్లో ఈమె పుట్టింది. మరి చనిపోయింది జెరూసలేం అనేటువంటి జెరూసలేం గ్రామము ఇజ్రాయెల్లో చనిపోయింది. భర్త జోసెఫ్ మనకు తెలుసు. తల్లి తండ్రి సెయింట్ యానీ మరియు జకోచిమ్ అనేటువంటి ఈమెకు తల్లిదండ్రులు. అయితే ఈమెకు చాలా నిక్ నేమ్స్ కూడా ఉన్నాయి, రకరకాల పేర్లతో ఈమెను పిలుస్తారు. అంటే సెంట్ బ్లెస్సెడ్ వర్జిన్ మేరీ అని, మదర్ ఆఫ్ గాడ్ అని, మరి సెంట్ మేరీ అని, తర్వాత మదర్ మేరీ అని పిలుస్తారు. అయితే ఈమె అమ్మమ్మ నాన్నమ్మలు తర్వాత తాతలు ఎవరంటే కనుక ఎమిరేషియాను మత్తయి, తర్వాత స్టెలోకస్ను, తర్వాత ఎస్తా, వీళ్ళు అమ్మమ్మలు తాతలు. మేరీ జీవితము తనము ప్రారంభం నుంచి కూడా మనకు తెలుసు. ఈమెకు ఎన్ని క్యారెక్టర్స్ అంటే కనుక ఈమె దగ్గర 6 రకాలైనటువంటి విలక్షణమైనటువంటి స్త్రీ, 6 రకాలుగా తన యొక్క జీవితము ఉన్నది. ఏమంటే కనుక మొదటగా ఈమె సెలెక్టెడ్ ఉమెన్. ఈమె అన్నిట్లో ప్రత్యేకత కలిగినటువంటి స్త్రీ. దేవుడు ఎంతోమంది ఆ కాలంలో దేవుడు పుడతారు, కన్యకు పుడతారు అని చెప్పేసి అప్పుడున్నటువంటి వాడుకలో ఉన్నప్పుడు చాలామంది స్త్రీలు, చాలామంది కన్యలందరూ కూడా ఎదురు చూసేవాళ్ళు. తన కడుపులో పుడతారు, నా కడుపులో పుడితే బాగుండు అని. కానీ దేవుడు ఈమెను మాత్రమే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈమె ప్రత్యేకమైన స్త్రీ, ధైర్యం గల స్త్రీ. కాబట్టి ఈమె తన యొక్క ప్రణాళికకి అనుగుణంగా తను తీసుకున్నటువంటి నిర్ణయంలో ఈమె తన యొక్క సరి అయిన స్త్రీ అని చెప్పేసి ఎన్నుకోబడినటువంటి స్త్రీ. ఈమె సెలెక్టెడ్, ఈమె మంచి భక్తి కలటువంటి స్త్రీ, పవిత్రమైనటువంటి స్త్రీ, చాలా మంచి అమ్మాయి. తర్వాత అందరితో కలిసి మంచిగా ఉండేటువంటి స్త్రీ, దీనురాలైనటువంటి స్త్రీ, అందరితో కలిసి తన కుటుంబం కూడా, తన తల్లిదండ్రులు కూడా ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ అమ్మాయిని మాత్రమే, మరియను మాత్రమే దేవుడు సెలెక్ట్ చేసుకొని ఆమె యందు దేవుడు తన యొక్క ప్రణాళికను ప్రపంచంలో మన యొక్క పాపాల కోసమని ఈమెను ఎంచుకున్నాడు, ఈమె గర్భాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి ఈమె ఒకటి సెలెక్టెడ్ స్త్రీ. తర్వాత ఈమె స్ట్రాంగ్, చాలా ధైర్యవంతురాలైన స్త్రీ. అంటే ధైర్యవంతురాలని మనం ఎక్కడ అనుకుంటున్నామంటే, ఈమె ఎప్పుడైతే గబ్రియల్ దూత తనకు కనపడి ఇట్లా జరుగుతుంది, నీ కడుపులో ఇట్లా దేవుడు పుడతాడు, ఇట్లా నీకు ఒక స్త్రీ, నీ గర్భమందు ఒక శిశువుడు జన్మిస్తారు అని చెప్పినప్పుడు వెంటనే ఆమె ఎంతో ధైర్యంగా, తెలుసు ఎందుకంటే కన్యక ఉన్నప్పుడు ఎన్ని బాధలు పడాలో తెలుసు, ఎంత అవమానాలు పడాలో తెలుసు. అయినా కానీ దేవుని యొక్క ప్రణాళిక తన యందు నిర్మించబడింది కాబట్టి తనని సెలెక్ట్ చేసుకున్నారన్నటువంటి ధైర్యంతో ఈమె ఏం చేస్తుందంటే తనని అప్పించుకుంటుంది, ధైర్యంగా తను ఒప్పుకుంటుంది. నేను నీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పేసి అంటుంది. అయితే ఇది పాత నిబంధన గ్రంథంలోనే ముందుగానే ఎప్పుడో దేవుడు ఈ వాక్యాన్ని చెప్పించినాడు. ఏమంటే కనుక యెషయా 7:14 ఏమైందంటే కనుక ఈ విధంగా ఏమని ఉందంటే, కాబట్టి ప్రభు తెలియజేయనది ఏమనగా, సూచన మీకు ఒక తెలియచేస్తున్నాడు, ఆలకించుడు, కన్యక గర్భవతి కుమారుని కన్ని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడ్డా అని మనకు యెషయా 7:14 చెప్పబడింది. ఎందుకంటే ఆ కాలంలోనే దేవుడు ఒక కన్యకలో పుడతానని చెప్పేసి దేవుడు తన యొక్క ప్రవచనాన్ని ముందుగానే ప్రవచించాడు. తర్వాత ఇతను ఇమ్మానుయేల్ ఏం చేస్తుంటే ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో రక్షకుడిగా ఉంటాడని చెప్పేసి ఆ కాలంలోనే వాళ్ళందరూ కూడా నమ్ముతారన్నట్టు. ఆ కాలం నుంచే దేవుడు పుడతాడని, వాళ్ళందరినీ రక్షిస్తాడని చెప్పేసి నమ్మినటువంటి వాళ్ళు. అయితే ఈమె మేరీ దేవుణ్ణి ఎంతోగా హృదయపూర్వకంగా ఆమె
సేవిస్తుంది, ఎంతో హృదయపూర్వక దేవుని ప్రేమిస్తుంది కనుక ఆమె ఒక చిన్న గ్రామంలో ఒక వినయ కుటుంబం నుండి వచ్చినట్టు చాలా తక్కువ అంచనాలు ఉన్నటువంటి స్త్రీ అని మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఈమె గురించి ధైర్యవంతురాలైన స్త్రీ అన్నప్పుడు ఇక్కడ లూకా 1:38 చెప్పినట్టుగా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగును కాక అని అక్కడ తను చెప్తుంది. సరే ఏమైతే అయింది, నువ్వు దేవుడే నాకు చెప్పినాడు కాబట్టి నీ పాట చొప్పున జరుగును కాక అని చెప్పేసి ధైర్యంగా తను ఒప్పుకుంటుంది. అయితే భూ సంబంధమైనటువంటి దాంట్లో దేవుడు పుట్టినప్పుడు యేసుప్రభు పుట్టిన తర్వాత కూడా దేవుడు ఈ లోకంలో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మొదటగా తన ధైర్యంగా తన కొడుకుతోటి అప్పుడు ఇంకా టైం కాలేదు అని తెలిసి కూడా తను ఏం చేస్తుంది, కానాన్లో పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు తన కొడుకుని బలవంతం చేసి ఇక్కడ పెళ్లి జరుగుతుంది, ఇక్కడ పెళ్లి అప్పుడు నువ్వు వాళ్ళకి కావాల్సినటువంటి ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చెప్తుంది. అప్పుడు తన యొక్క ధైర్యాన్ని అక్కడ ప్రదర్శించి తన కొడుకైనా తన కొడుకుతోటి తన యొక్క ధైర్యంగా తను చెప్పినటువంటి స్త్రీగా మనకు అనిపిస్తుంది. ఇదే కాకుండా తను వాళ్ళు ఎప్పుడు కపెర్నహూముకు పోయినప్పుడు దేవాలయం దర్శించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యేసు ప్రభు అక్కడ దేవాలయం నిలిచిపోతాడు. వీళ్ళందరితో కలిసి ఈమె వచ్చేస్తుంది. అయితే ఎప్పుడైతే తన కొడుకు అక్కడ లేడు అని తెలిసినప్పుడు తను వెంటనే కపెర్నహూముకి కాలినడకన నజరేతు నుంచి తను కపెర్నహూముకి వెళ్ళి ఆ అబ్బాయిని మన బాలయేసుని తీసుకొని వస్తుంది. కాబట్టి ఇక్కడ తన యొక్క ధైర్యాన్ని గురించి మనం చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి చాలా పరిశుద్ధురాలని మనకు తెలుసు, తర్వాత దీనురాలు అని కూడా తెలుసు మనకు. అయితే చాలా ఇక్కడ ముందు దీనురాలు గురించిగా మనం చెప్పినప్పుడు ఈమె చాలా కడు దీనురాలుగా ఉంటుంది. తన దేవుని విషయంలో కానీ తన యొక్క జీవితంలో కూడా దీనిలా ఉంటుంది అన్నప్పుడు మనకు లూకా సువార్త 1:46 నుంచి 49 వరకు మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 49 వచనంలో పట్టుకు. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది, ఆయన తన దాసురాల్ని దీనస్థితిని కటాక్షించాను. ఇక్కడ అంటే తను చాలా దీనురాలని తన దీనస్థితిని కటాక్షించినాడని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామము పరిశుద్ధము. కాబట్టి ఇక్కడ బైబిల్ వాక్యంలో కూడా చెప్తుంది, తనే చెప్తుంది. కాకపోతే తన దీనురాలని కాబట్టి తన దేవుడు కటాక్షించిండని చెప్పేసి చెప్తుంది. కాబట్టి ఇవి ఇంత ధైర్యంగా దేవుణ్ణి తను మోసింది కాబట్టి అన్ని తరంలో వాళ్ళు ఎప్పుడు ఈ ప్రభు దిగంతంలో నుంచి మొత్తం కూడా ఈ ప్రపంచము అయిపోయే దేవుడి యొక్క 2వ రాకడ వరకు కూడా ఈ యేసు మరియనే తన అన్ని తరంలో కూడా ఆమె ధన్యురాలని అంటారు. ఎందుకంటే ఆమె కడుపున పుట్టడం అనేది ఒక పెద్ద ధన్యత. ఆ ధన్యతతోటి ఆమె చాలా ధన్యురాలని చెప్పేసి అక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ ఆమె దీనురాలు ధన్యురాలైంది. తర్వాత ఈమె పాపం లేని స్త్రీ. పాపం అనేది ఈమెలో లేదు అని మనకి ఎక్కడ తెలుస్తుందంటే, ఎందుకంటే క్యాథలిక్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆమె గురించి చాలా ప్రత్యేకంగా చాలా పవిత్రురాలని చెప్పేసి ఆమె గురించి చెప్తారు. అయితే ఎందుకు ఈమె పవిత్రురాలు అంటే, ఎప్పుడైతే మనకు మత్తయి సువార్త 1:25 ఏమని ఉంటుందంటే, ఆమె కను వరకు ఆమెను మన జోసెఫ్ తన భర్త ఆమె కనేంత వరకు కూడా ఆమెను ఎరగకుండెను. అంటే కనీసం ఎవరితో సంబంధం లేనటువంటి మనిషి, ప్రత్యేకమైన మనిషి, పవిత్రురాలైనటువంటి మనిషి. అయితే ఈమె పవిత్రత గురించి ఖురాన్లో కూడా ఆమె గురించి చెప్తారు. ఆమె కోసమని ప్రత్యేకంగా 2 అధ్యాయాలు కేటాయించబడ్డాయి. మరియం అనే పేరుతోటి ఆమెకు 2 అధ్యాయాలు ఖురాన్లో కూడా ఆమె గురించి పవిత్రత గురించి, బైబిల్లో కూడా మరియ గురించి చెప్పనని కంటే కూడా ఎక్కువసార్లు ఖురాన్లో దీని గురించి కూడా చెప్పబడి ఉంది. క్యాథలిక్స్లో అయితే కనుక మనకు తెలుసు, మరియమ్మనే పవిత్రాలైన స్త్రీగా భావిస్తూ ఆమెకి ఎక్కువ ఘనతను ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మనము యేసు ప్రభుని మాత్రమే ప్రాధాన్యతలు ఇస్తాము, అతను మాత్రమే పవిత్రుడు అని చెప్పేసి అంటాము. అది కాకుండా మనము అక్కడ ఆమెకు తర్వాత యేసు ప్రభు తర్వాత ఆమెకు పిల్లలు ఉన్నారని కూడా మన వాక్యం ద్వారా చూస్తాం. తనకు సహోదరులు అక్కడ ఎదురు చూస్తున్నారు అమ్మ అని చెప్పేసి, అమ్మ సహోదరులు అక్కడ ఎదురు చూస్తున్నారని చెప్పేసి అక్కడ చెప్పబడుతుంది. కాబట్టి అక్కడ కూడా మనం చూస్తున్నాము ఈమె ఇక్కడ
కానీ అక్కడ తను యేసుప్రభుని పుట్టినంత మటుకు కూడా ఏ స్త్రీ ఎవ్వరి పురుషుని ఎరగనిది అది. కాబట్టి అక్కడ అంటది, నేను పురుషుని ఎరగని దాన్ని, నాకు ఇది ఎలాగ జరుగును అని చెప్పేసి కూడా తను గబ్రియల్ దూతతో అంటది. కాబట్టి ఆమెకి ఎవరో ఒక పురుషులతోటి ఇక్కడ సంబంధం లేకుండా చాలా పవిత్రంగా భక్తిపర్రాలు, తర్వాత ఈ దేవుని యందు నమ్మకమున్న మనిషి, అన్ని కలిగి ఉన్నటువంటి మనిషి. కాబట్టి ఇక్కడ ఈమె పవిత్రత గురించి మనం చెప్తాం. ఇంకొకటి, ఈమె తనకు వచ్చేటువంటి బాధని ఓర్చుకునేటువంటి మనిషి కూడా అని చెప్పేసి దేవుడు ఆమె మీద నమ్మకంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆమెకి చాలా ధైర్యవంతులే కాకుండా బాధను ఓర్చుకునేటువంటి శక్తి కూడా ఆమెకు ఉందని చెప్పేసి దేవుడు ఎరిగినాడు. కాబట్టి ఈమె యందు తన యొక్క ప్రభుని చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ దేవుడు ఎందుకు బాధను ఓర్చుకుంటున్నాడంటే, మనకు లూకాసు వార్త 2:35లో ఎప్పుడైతే తను యేసుక్రీస్తు చిన్నగా ఉన్నప్పుడు దేవాలయ ప్రవేశంలో చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అతను ఏం చేస్తారంటే, తనని చూసి ఇతన్ని మన ప్రభువుని ఎత్తుకొని ముద్దాడి ఏమని అంటాడంటే, అక్కడ దేవుని స్తుతిస్తూ ఇట్లా అంటాడు. ఏమనంటే, నాదా ఇప్పుడు నా మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు, అన్యజనులందు నిన్ను బలపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలు మహిమగాను నీవు సకల ప్రజలకు సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని అని చెప్పేసి దేవుని యొక్క గురించి అక్కడ చెబుతూ, యేసేపును ఆమె తల్లియు ఆయనను గూర్చి చెప్పిన మాటకు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అయితే ఇక్కడ సిమెయోను ఏమంటాడంటే, వారిని చూచి దీవించి తర్వాత మరియమ్మను చూసి ఏమంటాడంటే, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపరిచినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం తీసుకుపోనని ఆ తల్లి అయిన మరియతో చెప్పాను. కాబట్టి దేవుడు ప్రజలందరి కోసమని పుట్టాడని, వివాదాస్పదంగా ఉన్నాడని, అందరూ కూడా పడిపోవటమును తిరిగి లేచటకు కూడా అతను ఈ లోకానికి వచ్చాడని, కాబట్టి ఎంత మహిమావంతుడని చెప్పేసి తెలిసి అంత చెప్తూ చివరికి మరియమ్మతో ఏమంటాడు, నీ హృదయంలోంచి ఒక ఖడ్గం దూసుకుపోతుంది అని చెప్తాడు. అప్పుడే అనుకుంటుంది, ఏంటి ఈ బాబుకు జరిగేటువంటి బాధ ఏంటి, ఇతని వల్ల నా హృదయం నుంచి ఖడ్గం దూసుకుపోతుంది అంటున్నంటే నేను ఎంత బాధపడాల్సినటువంటి విషయాలు ఉన్నాయో అని చెప్పేసి అనుకుంటుంది. తర్వాత దేవుడితో తనతో ఉన్నంత కాలము, యేసుప్రభు తనతో ఉన్నంత కాలము అక్కడ ఏమి చెప్తున్నాడంటే, 30 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు దేవుని యొక్కలో ఉన్నప్పుడు తల్లిని వదిలేసి మొత్తం అన్ని గ్రామాలు ఆ చుట్టుపక్కల అంతా కూడా తిరిగి దేవుని వాక్యాన్ని బోధిస్తూ మంచి చెల్లం బోధిస్తూ ఉన్నప్పుడు తల్లి అక్కడనే తన ఎడబాటును చూస్తూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఎవరెవరితోటో అన్ని దేవుని వాక్యాన్ని చెప్తుంటాడు, మంచి వాక్యాలు చెప్తుంటాడు, అందరినీ కూడా రోగాలన్నీ తీసేస్తుంటాడు, తర్వాత అందరినీ కూడా మారుస్తూ ఉంటాడు, మంచి చెడు అందరికీ బోధిస్తూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు. ఆఖరికి చనిపోయిన లాజర్ని కూడా లేపుతాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు తన తల్లిగా తను తల్లిని విడిచి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఒకసారి తన తల్లి అతను చేస్తున్నటువంటి పని దగ్గర వాళ్ళు అంటారు కూడా, నీ తల్లి నీ సహోదరులు నీ కోసం ఎదురు చూస్తున్నారని. అంటే తన కొడుకు తన దగ్గర రావడానికి తను ఎదురు చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మన పిల్లలు కూడా మనము 1 రోజు 2 రోజులు కనుక రాకుంటే, ఏదైనా పని మీద పోతే మనం తల్లులుగా మనము తనలాడుతాం. అయ్యో ఇంకా రాలేదు, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో, ఎక్కడ పండుకున్నాడో, ఏం జరుగుతుందో, అతను ఎలా ఉన్నాడో అని చెప్పేసి మనం నిమిషం మన పిల్లల విషయమే ఆలోచిస్తుంటాం. అదేవిధంగా ఈ తల్లి తన కొడుకు విషయమే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండుంటుంది. కానీ అది ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ. ఒకరికి చెప్పుకుంటే కూడా అందరు అక్కడ జరుగుతుంది కదా, తెలుస్తూనే ఉంది కదా అని చెప్పేసి అంటారు. కానీ తల్లి హృదయానికి తన కొడుకు గురించినటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా తను బాధని తర్వాత తన కళ్ళ ముందటే ప్రభువుని సిలువ వేయడము, తల్లో ముళ్ళ కిరీటం పెట్టడము, వీపుని పొలం దున్నినట్టుగా దున్నడము, దెబ్బలు కొట్టడము, అన్ని రకాలుగా చూస్తూ అక్కడ ఎంత గుండె పగిలేటట్టుగా ఏడుస్తున్నాం. మన పిల్లలకి చిన్న దెబ్బలు తగులుతుంటే మనం ఎంతో తలనాడుతాం.
అయ్యయ్యో ఏమైంది, నా కొడుకు చూడు ఎంత బాధపడుతున్నాడు అనుకుంటాం. ఏ చిన్న పెద్ద విషయమైనా కానీ మన పిల్లల విషయంలో మనకు జరిగితే మనం చాలా బాధపడతాం. తల్లి హృదయం అయితే ఇట్లా పిండినట్టు అవుతుంటుంది వాళ్ళకి ఏమైనా జరిగితే. అట్లాంటిది ఇంత భయంకరమైనటువంటి బాధను ఓర్చుకుంటున్నటువంటి తన కుమారుని చూసి తను ఎంత బాధపడి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా బయటికి అది కాకుండా తన మనసులోనే బాధపడుతూ తన మనసునే కుళ్ళి ఏడ్చుకుంటూ ఉంటుంది. తర్వాత తన కొడుకు మీద పూర్తి నమ్మకం ఎందుకంటే నా కొడుకు నా గురించి ఆలోచిస్తాడు, నాకు తను చేస్తాడు అన్నటువంటి నమ్మకం. నేను పెంచి నా కడుపులో పుట్టినటువంటి ఈ దేవుడు నా గురించి ఆలోచిస్తాడు అని చెప్పేసి తన నమ్మిక ఉంటుంది. అందుకని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా యేసు ప్రభు తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానికి తల్లిని అప్పచెప్తాడు, బాధ్యత అంతా కూడా అప్పచెప్తాడు. తన చివరి మటుకు తను చనిపోయేంత మటుకు కూడా యోహాను ఆమెకు ఆశ్రయం ఇచ్చి ఆమెను చూసుకునేటట్టుగా అప్పగిస్తాడు. కాబట్టి తనకి ఎలాంటి బాధ ఉండదు. తన కొడుకు వలన తనకు కావాల్సిన అన్నీ జరుగుతాయి. చివరి మటుకు కూడా నాకు తనతో తోడుగా ఉంటాడు అన్నట్టు పూర్తి అయిన నమ్మకం కలిగినటువంటి స్త్రీ, తన పిల్లల మీద పూర్తి నమ్మకాన్ని కలిగినటువంటి స్త్రీ. కాబట్టి మనం ఈ అన్నీ కూడా ఈ స్త్రీలో మనం చూస్తుంటాం. కాబట్టి ఈ విధంగా ఇంత పవిత్రాలైనటువంటి, ఇంత ధైర్యవంతురాలైనటువంటి, ఇంత సెలెక్టెడ్ ఉమెన్ అయినటువంటి మరియం గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ఒక సెలెక్టెడ్ ఉమెన్ లాగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకునే వాళ్ళలాగా ఉండాలి. తర్వాత మన ధైర్యవంతురాలాగా ఉండాలి. ముఖ్యంగా క్రీస్తుని గురించి చెప్తున్నప్పుడు పూర్తి ధైర్యాన్ని కలిగి ఉండాలి. తర్వాత మనము బాధను మన క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనకు ఎన్నో రకాలంటే బాధలు వస్తూ ఉంటాయి. ఎంతోమంది ఎన్నో విధాలుగా అంటూ ఉంటారు, మీరు తక్కువ అది అని చెప్పేసి అని. కానీ నిజమైన క్రీస్తుని వెంబడించేటువంటి మనం అతన్ని నమ్మకంగా మన హృదయంలో హత్తుకున్నటువంటి మనం ధైర్యంగా ఉండాల్సినటువంటి వాళ్ళం, ఎంత బాధనైనా ఓర్చుకోవాల్సినటువంటి వాళ్ళం. కాబట్టి చివరి మట్టు కూడా దేవుడు నమ్మకమైన దేవుడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన కోసం అన్నీ చేసి పెడతాడు. కాబట్టి దేవుడు మనల్ని రక్షిస్తాడని, మన యొక్క పాపాలన్నీ రక్షిస్తాడని, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడని చెప్పేసి మనం పూర్తి నమ్మకంగా కలిగి ఉండడం అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇవన్నీ కూడా మనం మరియ ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి దేవుడు మనని ఈ విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడానికి అనుమతించినటువంటి మన పాస్టేట్ చైర్మన్ అయినటువంటి సికే రాములయ్య గారికి మరియు మన కమిటీ మెంబర్స్ అందరికీ మరియు మన శ్రీరమైత్రిలో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇచ్చేటువంటి ఆ క్విజ్ దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఎవరైతే మంచిగా రాస్తారో, ఎవరైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ఈ లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత చర్చిలో ఇవ్వడానికని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనికి మీరు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Good evening everyone. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని.
నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనురాలి నైతినయా. నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనురాలి నైతినయా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని. సౌలను పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీతో ఉండాలని నీలా ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని. థ్యాంక్ యూ. ఈ ఆన్లైన్లో దేవుడు మనందరికీ స్త్రీల సమాజానికి ఈ విధంగా కూడుకోవడానికి సహవాసంలో కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ఆరంభించుకుందాం. దయతో తలలు వంచి అందరినూ ప్రార్థనలో ఏకీభవించవాలని కోరుకుంటున్నాను. స్తుతి స్తోత్రములు 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 ప్రభా, నీకు వందనాలు స్థుతులు చెల్లించుకొంచున్నాను. మరి ఒకసారి మీ పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థించటకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నా ప్రభా, మరి గత కొన్ని రోజుల నుండి నా తండ్రి ఈ యొక్క వైరస్ చేయబట్టి నా ప్రభా, మేమందరం కూడా నా తండ్రి లాక్డౌన్లో ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రంలో మీ యొక్క రెక్కల చాటున మా ఒక్కొక్క కుటుంబాన్ని కూడా ప్రభా కాపాడి మరి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. మా సంఘం అంతటినీ కూడా మీరు కాపాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డకు కూడా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ముఖ్యంగా నా ప్రభా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో నా తండ్రి మా సంఘంను నా ప్రభా ఎంతో ఉజ్జీవింపచేస్తున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. అన్ను దినము ప్రభా మీ యొక్క వాక్యంలో మేము ఎదగటువంటి కృపను మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా సమయమును నా ప్రభా వృధా చేసుకొనకుండా మీ పాద సన్నిధానంలో నిత్యము నా తండ్రి నా ప్రభా మిమ్మల్ని స్తుతించే కృపను మా సంఘంకు ఇచ్చినందుకు నా ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా మరి నా VBSలో కూడా మీరు తోడుగా ఉన్నారు ప్రభా. అద్భుతంగా మా యొక్క VBSను నా తండ్రి మా పిల్లలు గృహాలలోనే ఉండి నా ప్రభా అనేక విషయాలు నేర్చుకోగలిగారు ప్రభా. వారికి ఉన్నటువంటి తలాంతులను కూడా ప్రభా ప్రదర్శించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అనునిత్యము ప్రభా మరి నా తండ్రి ఈ విధంగా నాకు కాకుండా ఇంకా సాయంకాల సమయంలో కూడా నా తండ్రి కుటుంబంలో మేము కలిసి ఆరాధించేటువంటి ఈ యొక్క సహాయాన్ని కూడా మాకు అనుగ్రహించినారు. మా సంఘానికి ఆ యొక్క ఆధిక్యతను మీరు దయచేసినారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నా ప్రభా ఈ యొక్క రోజు నుండి నా తండ్రి మరి విమెన్ VBS జరిగించుకోవడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క సహాయాన్ని బట్టి నా ప్రభా నీ యొక్క సంకల్పంను బట్టి ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఈ రోజులలో నా తండ్రి ఈ విధంగా నా ప్రభా విమెన్ VBSలో మాతో కూడా ఉండి నా ప్రభా అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మీ కృపను దయచేయండి. ప్రతిరోజును నా తండ్రి జీవాహారం ఇచ్చి నా ప్రభా మా యొక్క ఆత్మను ప్రభా బలపరచమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మరియా అంశంను గురించి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. మరియా నా తండ్రి మరి చూసినట్లయితే ప్రభా మీ యొక్క వాక్యంలో మేము చదువుకొని నేర్చుకున్న దాని ప్రకారం ఉత్తమరాలు అని మేము నేర్చుకున్నాం ప్రభా. ఎంతో దైవభక్తులు కలిగినటువంటి స్త్రీ అంటుంది తండ్రి నీకు వందనాలు. కన్యక అయ్యుండి ప్రభా నీ సన్నిధానంలో నా ప్రభా నిత్యము ప్రార్థించు బిడ్డగా నా తండ్రి లోబడి భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మీరు తనతో ఈ యొక్క లోకంలోనికి నా ప్రభా రాన ఉద్దేశించినావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి నాయన తన గురించి మేము ధ్యానించుకొనబోచుండగా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి నాయన మరియ వల్లే మేము కూడా నా తండ్రి మా కుటుంబం పట్ల మా యొక్క సంఘం పట్ల మా దేశం పట్ల ప్రభా ఆసక్తి కలిగి భారం కలిగి మేము ప్రార్థించేటువంటి స్త్రీలుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. మీకు స్తోత్రంలో వందనాలు ప్రభా. మీరు రాకడ సమయంలో మేమందరం ఎత్తపడే గుంపులో మేము ఉండున్నట్లు నా తండ్రి గొప్ప ఉజ్జీవంను మాలో పెట్టినాయన మమ్మల్ని మీ యొక్క సాధనాలుగా వాడుకొనమని ఈ యొక్క విమెన్ VBS అందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపల బలపరచవలసిందిగా మా నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్.